అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఆ లిస్టులో గనక నువ్వు నేను ఉంటే గనక అయ్యో, నువ్వు ఎన్ని మేలులు పొందావో అన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చూసావు అన్నది ముఖ్యం కాదు. నీ దేవుడు గొప్పవాడని, ఎంత గొప్పవాడో అని ఎన్ని కబుర్లు చెప్పావు అన్నది ముఖ్యం కాదు. ఎన్ని సాక్ష్యాలు ఇచ్చావన్నది ముఖ్యం కాదు. ఇన్ని మేలులు పొందిన, ఇంత కృపను పొందిన, ఇన్ని రీతులుగా దీవించబడిన నీవు ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని సంతోషపెట్టాలి. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. ఎంత భయంకరమైన మాట ఇది! దేవుని చేత ప్రేమించబడి, దీవించబడి,